హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు 1 డిఏ ప్రకటన తాజా సమాచారం అండి. పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి 25,000 కోట్ల రూపాయలను బకాయిలను విడుదల చేయాలనైతే డిమాండ్ చేస్తోంది. ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేశారు. పెండింగ్ బకాయిలు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం. 3 డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ పెండింగ్‌లో ఉన్నాయి. పెన్షన్లు, ఇతర అనుబంధ సౌకర్యాల బిల్లులు కూడా ఇంకా చెల్లించలేదు. ప్రతి నెల ఉద్యోగుల వేతనాల కోసం 6,500 కోట్లు అవసరము. ఉద్యోగుల రుణభారం పెరగడంతో డిఏ లేటుగా రావటం వారికి తీవ్ర సమస్యగా అయితే మారింది. సో, ఈ మేరకు కేఆర్ సూర్యనారాయణ గారు మాట్లాడుతూ ఉద్యోగుల నిరీక్షణకు ఇక స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందని, అవసరమైన డబ్బును వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి ఉద్యోగుల డిమాండ్లు పెండింగ్ డిఆర్ఎస్ అలవెన్స్‌లో కనీసం ఒకదానిని తక్షణమే ప్రకటించాలి. ఉద్యోగుల వేతన చెల్లింపుల కోసం చట్టబద్ధత తీసుకురావాలి. ప్రతి నెల 1వ తేదీన వేతన చెల్లింపు నిర్ధారించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్ అదాలత్ ఏర్పాటు చేయాలి. కాకినాడలో ఉద్యోగుల సంఘం సమావేశంలో అయితే ఈ మేరకు తెలియజేయడం జరిగిందనమాట. సో, రాష్ట్ర కార్యదర్శి రమేష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు జగన్నాథ్ జగన్నాథన్, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యోగ సమస్యలపై, వేతన భద్రత, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, డిఏ ప్రకటనపై ప్రధానంగా చర్చించబడింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఉద్యోగుల ఆందోళన ఇక పోరాటమే. 3 డిఏలలో కనీసం ఒకదానిని ప్రభుత్వం తక్షణమే ప్రకటించకపోతే త ఉద్యోగ సంఘాలు తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేఆర్ సూర్యనారాయణ హెచ్చరించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. సమ్మె మార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా ఉద్యోగ సంఘాలు పరిశీలిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది చూడాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంది. రాబోయే బడ్జెట్‌లో ఈ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతన భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ముఖ్యంగా ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వానికి కష్టకాలం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం త్వరగా స్పందిస్తే ఉద్యోగ సంఘాలు మరో దశకు వెళ్ళే అవకాశం ఉండదు. రాబోయే చర్చల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? ఈ సమస్య త్వరగా పరిష్కారం అవుతుందా అనుకుంటున్నారా? లేదా? సో, కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.